ఏంటంటే ఇప్పుడు ఔరంగజేబు కొన్ని రోజులు పరిపాలించాడు. ఆ టైంలో ఏం చేశాడు, హిందువులైనా ఏ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళైనా వాళ్ళు ముస్లిమ్స్గా కన్వర్ట్ చేయడానికి ఆయన విశ్వప్రయత్నం చేశాడు. ఆయన మాట విన్న వాళ్ళందరినీ చంపటం కానీ చాలా చిత్రహింసలు పెట్టడం కానీ జరిగారు. అలాంటి పీరియడ్లో శివాజీ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ గడ్డ కానీ మరాఠీ గడ్డ కానీ ఈ గడ్డలు మన ఏరియాలు మొత్తం అన్ని తాకకుండా ఆయన ఎంతో అడ్డుపడి కనీసం వాళ్ళ కంటి చూపు కూడా ఇటు పడకుండా కాపాడాడు. అలాంటి నాయకుడిని విగ్రహానికి మనం కనీసం స్పందించకపోతే ఇంకా మన బతికేందుకు అది చాలా తప్పండి. చాలా మన హిందువులందరూ ఈ విషయంలో మడికి అందరం ఏకం అవ్వాలి. ప్రతి విషయంలో అండి, ఈ గుడికి సంబంధించి కానీ తర్వాత వీటన్నిటికీ ఏంటంటే మనకు పురాతన చరిత్ర ఉంది, చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ చరిత్ర అంతా ఏం అవుతుందంటే మిస్లీడ్ అయిపోతుంది. ఇలా ఎవరు చేస్తున్నారు, కావాలని చేస్తున్నారా ఏందని జనాలకు ఒక ఆందోళన. ఇలాంటి పీరియడ్లో మనం ఏంటంటే ఛత్రపతి శివాజీ అంటే మనకి ఎంతో ధైర్యం, మనందరికీ ధైర్యం, మనకందరికీ ఊపిరి లాంటి మనిషి. అలాంటి విగ్రహం తీసినప్పుడు మనం స్పందించకపోతే ఇంకెందుకండి మనం. అదే కదా, అంటే పబ్లిక్ కూడా ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది ఇదైనప్పుడు కూడా మన సిటీలో కూడా అసలు సిటీలో జరిగిన విషయం కూడా అసలు ఎవరు స్పందించట్లేదు. పబ్లిక్ ఎందుకు స్పందించట్లేదంటే ఎవరు వర్కుల్లో వాళ్ళు బిజీ అయిపోయారండి. మీలాగా మీడియా అనేది కొంతమందికి అందుబాటులో ఉండదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పాలంటే మీలాంటి మిత్రులు ఏమైనా వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. బహిరంగ వాళ్ళు యూట్యూబ్ పెట్టుకోవటాలు అవి కొంతమందికి ఐడియా లేవు. సో అందరికీ మనసులో ఉంటుందండి, హిందువులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుంది. ఇది అందరికీ వెల్తీగానే ఉంటుంది. సో దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాలి త్వరలోనే. ఎందుకు జరిగింది, ఎందుకు తీసేశారు అనేది ఒక నివారణ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా జరిగిందమ్మా, ఇది ఇక్కడ పర్మిషన్ లేదని వాళ్ళు ఒక నివారణ ఇస్తే హిందువులందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు శివాజీ మహారాజ్ బొమ్మ తీయాలంటే అక్కడ హిందువులకు ఇంటిమేషన్ ఇచ్చి కూడా తీయొచ్చు. కానీ దొంగల లెక్క అంటే నైట్ 1 గంట 2 గంటలకి 3 గంటలకి ఈ టైంకి 100-150 మంది ఎలా రావాలంటే అలా రావడం మంచిది. అక్కడ మనం ఒకటి ఆలోచించాలి కదా, ఏదైనా ఇష్యూ అవుతుందని చెప్పి అలా నిర్ణయం తీసుకోవచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. సో ఏంటంటే అదొక కాంట్రవర్సీ, మతాలకు సంబంధించి కాంట్రవర్సీ అవుతుందని వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. బట్ అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళు ఒక నివారణ ఇచ్చి, ఇటుపక్క ఎవరైతే విగ్రహ ప్రతిష్ఠ పెట్టారో వాళ్ళు ఒక నివారణ ఇస్తే ఎందుకు జరిగిందనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది మనకి క్లారిటీ లేదు. జస్ట్ మీరు ఒపీనియన్ అడిగారు కాబట్టి నా ఉద్దేశం అయితే హిందువులకు మనకి ఏది జరిగినా కూడా మనందరం యూనిటీగా ఉండాలి. ఇప్పుడు మతాల మధ్య గొడవ వస్తుంటున్నారు రైట్. ఇప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా రావచ్చు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు నైట్ వచ్చారండి, నైట్ వచ్చి చేయాల్సినవి చేశారు. సో అది పెద్ద ఇష్యూ అవ్వదు ఆ టైంకి. అంటే ఆ టైంకి ఎవరు గుమికూడరు కాబట్టి ఆ టైంలో అలాంటి నిర్ణయం కూడా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు త్రూ లీగల్గా ఎలా వెళ్ళాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళారు. కానీ ఏంటంటే అసలు విగ్రహ ప్రతిష్ఠ పెట్టిన అతను పర్మిషన్ తీసుకున్నా కూడా ఇలా ఎందుకు జరిగింది అనేది ఒక చిన్న నివారణ ఇస్తే దేనికైనా మేమంతా రెడీ. అంటే ఎలాంటి వాడిని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి కదా, దీనివల్ల గవర్నమెంట్ అయినా అది అలా అంటున్నారు కానండి, అలాంటివి నేను నమ్మనండి. ఎందుకంటే ఎవరు సామాజిక వర్గం వాళ్ళది, ఎవరు కులం వాళ్ళది. ఈయన ఫలానా మన హిందువులందరికీ ద్రోహం ఎందుకు చేస్తాడంటే రేవంత్ రెడ్డి కూడా మన హిందువే కదా, ఆయన ఎందుకు ద్రోహం చేస్తాడు? ద్రోహం చేయాల్సిన అవసరం ఆయనకేమి, దానివల్ల ఆయనకేం లబ్ధి వస్తుంది? శివాజీ విగ్రహం తీపిస్తే రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా డబ్బులు వస్తాయా? అది రాంగ్ అండి. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే అలా క్రియేట్ చేశారండి అంతే, మన ముస్లింకి సపోర్ట్ అని అలాంటి క్రియేట్ చేస్తారు. కానీ లేదండి, ఆయన అందరినీ సమానంగానే చేస్తారు. అంటే అక్కడ జరిగింది ఏంటంటే వ్యతిరేకం కాదంటున్నాడు వాళ్ళకి. మీరు కూడా మాతో కలిసిపోవచ్చు అంటున్నాడే కానీ మేమంతా పార్టీ అంతా హిందువులకు కాదు ఓన్లీ ముస్లిమ్స్కి అని ఆయన చెప్పలేదు. అది మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది.